నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన చరిత్రను తెలుసుకోబోతున్నాం. అదే గోబీత్రయం సాధించిన ఒక అసాధారణ ప్రయాణం. అచంచలమైన విశ్వాసం, ఊహించని అపారమైన ధైర్యం ఇవే ఈ కథకు మూలం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విశేషాలను వివరంగా చూద్దాం రండి. ఒక్కసారి ఈ విషయాన్ని ఊహించుకోండి. ఇంగ్లండ్లోని అత్యంత సంపన్నమైన జీవితాన్ని, ఉన్నతమైన విశ్వవిద్యాలయ విద్యను వదిలేసి ప్రాణాంతకమైన ఎడారిలోకి వెళ్లడం, అది కూడా కేవలం 3 కంబళ్ల కింద నిద్రించేందుకు సిద్ధపడి. అసలిలాంటి సాహసం చెయ్యాలంటే ఎంతటి తెగింపుండాలో గదా. వారి ఆయుధం ఒక్కటే, అదే వారి విశ్వాసం. మొదటిగా సేవ చేయడానికి వారికి ఆ పిలుపు ఎలా వచ్చిందో చూద్దాం. మిల్డ్రెడ్ కేబుల్ గారి నేపథ్యం చూస్తే మనకొక పెద్ద ఆశ్చర్యం కలుగుతుంది. ఇంగ్లాండ్కు చెందిన ఒక సంపన్న వ్యాపారి కుమార్తె ఆమె. లండన్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ మరియు ఆంథ్రపాలజీ చదివారు. అంతటి విలాసవంతమైన నేపథ్యం నుండి వచ్చిన ఆమె కేవలం తన 22వ ఏట చైనాలో సేవ చేయాలనే ఆధ్యాత్మిక పిలుపును అందుకున్నారు. వెంటనే చైనా ఇన్లాండ్ మిషన్లో చేరిపోయారు. చూసారా, ఇది నిజంగా ఒక భారీ వ్యత్యాసం. అయితే ఈ ప్రయాణంలో, ఈ భారీ బాధ్యతలో ఆమె ఒంటరి కాదు. అచ్చం ఆమెలాగే అంకితభావం ఉన్న మరో 2 సహోదరీలు, ఇవాంజెలిన్ ఫ్రెంచ్ మరియు ఫ్రాన్సిస్కా ఫ్రెంచ్, ఆమెతో జతకలిశారు. అలా వారు ముగ్గురు కలిసి ఒక త్రయంగా ఏర్పడ్డారు. చరిత్రలో వీరినే మనం గోబీత్రయమని పిలుచుకుంటాం. సరే, ఇప్పుడు వారి అసలైన సవాలు గురించి మాట్లాడుకుందాం. అదే గోబీ ఎడారిని ఎదుర్కోవడం. విస్తారమైన గోబీ ఎడారి వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ గణాంకాలు చెబుతాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -41 డిగ్రీల కంటే కిందకు పడిపోతాయి. రక్తం గడ్డకట్టే చలి అదే. ఇక వేసవిలో ఏకంగా 122 డిగ్రీలకు మండిపోతుంది. అయినా సరే, ఎడారి ఆవల ఉన్న గ్రామాల ప్రజల కోసం వారు స్వేచ్ఛందంగా ఈ ప్రాణాంతక వాతావరణంలోకి నడిచారు. నిజంగా అద్భుతం కదూ. మరి ఇంత కఠినమైన వాతావరణంలో బతకాలంటే బోలెడన్ని ఆధునిక సౌకర్యాలు కావాలి కదా. కాని వారి వద్ద ఉన్నవి చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కేవలం ఒక గుడారం, నీరు కాచుకునే ఒక కెటిల్, వండుకోవడానికి ఒక పాత్ర, 3 కంబళ్ళు, మరికొన్ని బైబిళ్ళు. అంతే. ప్రాణాలను నిలబెట్టుకోవడానికి వారు ఎంచుకున్నవి ఇవే. దీనిని బట్టి వారి నమ్మకం భౌతిక వస్తువుల మీద కాక పూర్తిగా దేవునిమీదనే ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక తర్వాత 16 ఏళ్ల వారి అలుపెరగని పట్టుదల గురించి తెలుసుకుందాం. ఏళ్ల తరబడి ఇసుకు తిన్నెల్లో వారు చేసిన ప్రయాణం వృధా పోలేదు. వారి సుదీర్ఘ ఓర్పు అద్భుతమైన ఆధ్యాత్మిక ఫలాలనిచ్చింది. ఆ ఎడారిలో వారు నాటిన విత్తనం ఏపుగా ఎదిగింది. ఎంతోమంది యేసుక్రీస్తును విశ్వసించారు. దారి పొడవునా వారు వెళ్లిన మారుమూల గ్రామాలలో సైతం చిన్న చిన్న క్రైస్తవ సమూహాలు ఏర్పడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎడారిలో ఆధ్యాత్మిక ఒయాసిస్సులు వెలిశాయి. మరి ఈ ప్రయాణం మిగిల్చిన శాశ్వతమైన ఆధ్యాత్మిక వారసత్వమేంటో చూద్దాం. ఈ నంబర్స్ ఒకసారి గమనించండి. 16 ఏళ్లలో 2700 ఇళ్లు సందర్శించారు, 665 కూడికల నిర్వహించారు, అలాగే 40,000 లేఖన ప్రతులు పంపిణీ చేశారు. ఇవి కేవలం కాగితంపై ఉన్న అంకెలు మాత్రమే కాదు. ఎలాంటి వాహనాలు, వసతులు లేని ఒక కఠినమైన ఎడారిలో వారు చూపిన అచంచలమైన అంకిత భావానికి ఇవి సజీవ సాక్ష్యాలు. ఇది అసాధారణం కాక మరేమిటి. ఒకసారి వారి జీవిత ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, 22 సంవత్సరాల వయసులో చైనాకు పిలుపు, ఓచౌలో 21 ఏళ్ల సుదీర్ఘ బోధన, ఆపై గోబీ ఎడారిలో 16 ఏళ్ల కఠినమైన మిషన్, చివరకు 1938లో వారు ఇంగ్లాండ్కు తిరిగి రావడం మనం ఈ టైంలైన్లో గమనించవచ్చు. ఆ తర్వాత కూడా మిల్డ్రెడ్ విశ్రమించలేదు సుమా. 1952లో తుదిశ్వాస విడిచే వరకు లండన్లోని బైబిల్ సొసైటీలో ఆమె నిరంతరం సేవలందిస్తూనే ఉన్నారు. గోబీత్రయం సాగించిన ఈ అద్భుత త్యాగాన్ని, ప్రయాణాన్ని చూశాక మనందరి మదిలో ఒక బలమైన ప్రశ్న మెదులుతుంది కదూ. అత్యంత క్లిష్టమైన, అసాధ్యమైన పరిస్థితులను ఎదుర్కొంటూ దేవుని సేవ చేయడానికి ఒక విశ్వాసి నిజంగా సిద్ధంగా ఉండగలరా? అదెలా సాధ్యం అన్నదానికి గోబీత్రయం ఒక సజీవ ఉదాహరణ. ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ఈ వీడియో ద్వారా మీరు బలపరచబడితే, మరి కొంతమందిని బలపరిచే రీతిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ కుటుంబ సభ్యులకు ఈ మాటల ద్వారా బలపరచమని కోరుతున్నాను.